మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా హిదూర్ ప్రాంతంలో పోలీసులు నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు వీరమరణం పొందగా ఒక మావోయిస్ట్ మృతి చెందాడు. అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన చోటే బేదియన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిదూర్ అడవుల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ గంటకు పైగా కొనసాగింది. ఈ ఎన్కౌంటర్లో బస్తర్ ఫైటర్స్ బెటాలియన్ కానిస్టేబుల్ రమేష్ కూరేటి వీరమరణం పొందాడు. ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ మృతదేహంతో పాటు AK-47 ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన హిదూర్ అడవుల్లో గంటకు పైగా ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. పోలీసు సిబ్బంది ఎన్కౌంటర్ స్థలాన్ని చుట్టుముట్టి సర్చ్ ఆపరేషన్ చేశారని వెల్లడించారు ఎస్పీ IK అలెసెలా. సో ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే ఛత్తీస్గఢ్ లో యథేచ్ఛగా జరుగుతున్న మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు ఎదురు కాల్పుల్లో దాడులు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే కాంకేర్ జిల్లా చోటే బేదియా పోలీస్ స్టేషన్ పరిధిలో హిదూర్ అడవుల్లో పోలీసులకు మావోయిస్టుల మధ్య సుమారు గంట నుండి భీకరమైన ఎన్కౌంటర్ సాగిందని అనుకోవచ్చు. అయితే హుదూద్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు, లోకల్ పోలీసులు, BSF బృందాలు కలిపి జాయింట్ ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్ సంబంధించి అయితే ఒక కానిస్టేబుల్ ఏదైతే రమేష్ అనే కానిస్టేబుల్ చనిపోయినట్టు అక్కడ ఉన్న ఎస్పీ ఏదైతే బస్తర్ ఎస్పీ సుందర్ రాజు అయితే ధృవీకరించడం జరిగింది. అయితే మావోయిస్టులు సంబంధించి అయితే ఒకరు చనిపోయారనే సమాచారం వచ్చినప్పుడు కూడా ముగ్గురు వరకు మరణించారనేసి తాజా సమాచారం అయితే మనకు వస్తున్న పరిస్థితి. ఏదైనా సరే బీజేపీ ఛత్తీస్గఢ్ లో అధికారం చేపట్టిన తర్వాత అమిత్ షా ఆదేశాల మేరకు మావోయిస్టులు ఏరివేతలో భాగంగా అయితే స్పెషల్ ఆపరేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం సహకారంతో అయితే ఛత్తీస్గఢ్ లో జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ సంబంధించి 4 జిల్లాలు కాంకేరు, బీజాపూర్, దంతెవాడ, సంకూరు జిల్లాలు అనేవి మావోయిస్టు సానుభూతి జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే గత వారం కూడా ఈ కాంకేరు జిల్లాలో సంబంధించి అయితే ఎన్కౌంటర్ లో 3 నక్సలైట్లు మరణించడం జరిగింది. అయితే అక్కడ ఉన్న జిల్లా ప్రజలు మాత్రం ఈ బూటక ఎన్కౌంటర్ అని నక్సలైట్లు కాదని అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి అయితే భారీ ఎత్తున AK-47 కూడా స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఛత్తీస్గఢ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాలు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని కూడా హుటాహుటిగా అక్కడ తరలించడం జరిగింది. హెలికాప్టర్ సహాయంతో ఇంకెవరైనా పోలీసులు గాయపడితే వాళ్ళకి తక్షణ చికిత్స అందించేందుకు ఛత్తీస్గఢ్ సంబంధించిన హాస్పిటల్లో పెట్టేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే మావోయిస్టులు ప్రావీణ్యం చుట్టుపక్కల తగినప్పుడు కూడా ఛత్తీస్గఢ్ లో ఏదైతే ప్రజలతో మమేకమై ఉన్న ఈ 4 జిల్లాలకు సంబంధించి అయితే మావోయిస్టు తాలూకా అలజడి అనేది ఎక్కువగా ఉందనుకోవచ్చు. అయితే బీజేపీ ప్రభుత్వం గత కాంగ్రెస్ టైంలో అయితే అడపాతడపగా జాగిన కూంబింగ్లు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా ఆదేశాలతో కూంబింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వరుసగా కాల్పులు, ఎదురు కాల్పులు జరుగుతున్నవి. మావోయిస్టులు మరణించడం అయితే జరుగుతుంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.